ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు 2010లోనో 12లోనో. వాళ్ళని పట్టుకున్నాం, సరే వాళ్ళని పంపించాం లోపలికి. వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేసేయండి, ప్లీజ్ అండి అన్యాయం అండి, మా పసిబిడ్డ ఉందండి ఇది ఉంది. వాళ్ళకి డబ్బులు పంపించాను నెల నెల. వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తూ ఉన్నాం. వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించా. అదొక సాటిస్ఫాక్షన్. ఓకే. సో తప్పు ఇక్కడ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు, ఎంతో కొంత. మరి గిల్ట్ కూడా కాదు అది. దొంగలు పడితే న్యాచురల్లీ లోపల పెడతాం. అవును. సో బట్ ఏంటి, వీళ్ళకి వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలిగాను. ఓకే. నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి. సో దట్ ఈస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే. ఇప్పుడు అందుకే ఈ మంచితనం అన్నది అకౌంటబిలిటీలో డబల్ అయ్యి మీకు మళ్ళీ మంచితనం అన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ అవుతారు అన్నది నేను అదే చెప్తున్నాను. మరి అదే కర్మ అంటారు, ఏమంటారు నాకు తెలీదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి. కర్మ అంటే నాకు పూర్వజన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం. నిన్న చేసిన తప్పు అప్పుడెప్పుడు ఏదో చేయింది దానికి ఇప్పుడు బాధపడటం ఏంటి. అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి. ఐ వాంట్ బీ హ్యాపీ. ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ షుడ్ డూ వాట్ ఐ వాంట్. దట్ ఈస్ ఆల్ అండ్ దిస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. ఓహో ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది రాంగ్ వేలో వెళ్ళిపోవచ్చు. వెళ్తాయండి. అది ఏం చేస్తాం. సి దట్ ఆల్సో హ్యాపెన్స్. దానివల్ల కొంతమంది జెన్యున్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో. ఓకే. నమ్మకం పోతుంది, డౌట్ లేదు. మోసం జరిగింది చాలాసార్లు, మోసపోయాను. ఓకే, బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం, మోసపోవడం అని. బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసి నేను చేస్తాను వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. అంతకుముందు ఇచ్చేసేవాడిని. ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా, ఈ వాల్యూ, ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను. ఓకే. సో జగపతి బాబు గారు డౌన్ఫాల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఇవే అంటే ఏది ఫైనాన్షియల్గా ఎస్ అండి. అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి. ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు, నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి. స్టార్ట్ చేసిన 6 monthsకి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో. ఓకే. ఓకే. సో అప్పుడే మా రెమ్యునరేషన్స్ పడిపోయి, సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి. సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది. అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేశాడు. ఓకే. ఓకే. అండ్ న్యాచురల్లీ ఇంట్రెస్ట్లు మీకు తెలిసి ఎట్ట పెరుగుతాయి. అది 15-20 ఏళ్ళు ఇంట్రెస్ట్ పెట్టాను. అండ్ న్యాచురల్లీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా. సో ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ లాస్. ఇప్పుడు ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా, మరి తెలిసే ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు. పసిగట్టడానికి మనం ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళ